ట్వీట్ చూశారు కదా. సో నేను దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో మామూలుగా వైసీపీ జోంబీస్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారితో ఎవరున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇష్టపడుతున్నా వాళ్ళని తిట్టేయడం అలవాటు వైసీపీ జోంబీస్కి. ఈ సూర్యకాంతం లాంటి కొంతమంది అది ఆడదంట, అది అలాంటి వాళ్ళకి. సో నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అన్నయ్యని సజ్జల రామకృష్ణ రెడ్డి వచ్చి తిడతాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఓ జోంబీ కొరికిన చిన్న జోంబీలు అనమాట. పెద్ద జగన్ అనే పెద్ద జోంబీ కొరికేసి వీళ్ళ చిన్న జోంబీలు ఇవన్నీ. సో వీళ్ళకి ఏముంటది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి మదర్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారి భార్యలను తిట్టేయాలి. పెద్ద జోంబీ తిట్టింది మళ్ళీ ఏకంగా, చిన్న జోంబీలు తిడుతుంటాయి. ఈ ఇట్స్ రోడ్ అయిన వాళ్ళు అయితే అబ్యూజ్ చేసి తిడుతూ ఉంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారి కొడుకు పుట్టు గురించి మాట్లాడాలి. ఎవడో వాడి పేరేంటాడు, నాగార్జున యాదవ్ అనేవాడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి మళ్ళీ ఆడు. ఇలా ఏంటంటే ఆ కళ్యాణ్ గారి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళని తిట్టాలి, వాళ్ళని అబ్యూజ్ చేయాలి, కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ చేయకుండా చేసేయాలి. కాకపోతే వాళ్ళ అబ్యూజ్ కన్నా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది, అది తెలియదు వీళ్ళకి. సో పాయింట్కి వస్తే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఆయన అభిమానులు తిట్టారు, ఆయన ఫ్యామిలీని తిట్టారు, వాళ్ళ అన్నయ్యని తిట్టారు, ఆయనకి సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు తిట్టేశారు, ఆయనకి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి తిడతారు, ఇంకెవరైనా కొత్త వాళ్ళు మీడియా ఛానల్ వాళ్ళని తిడతారు. సో ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వాళ్ళని తిడతారు. సో ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఈ జోంబీకి సంబంధించిన వైరస్ బాగా ఎక్కేసి బుర్రకెక్కేసి చివరికి దేవుళ్ళని కూడా తిట్టే స్థాయికి వచ్చేసింది. వారాహి అమ్మవారిని మీరు చూశారు కదా, పంది దీక్ష. సూర్యకాంతం నీకు విషయం చెప్తాను, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతీదేవి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తిట్టేస్తే ఏం కాదు, పెద్దగా నీకు ఎఫెక్ట్ ఏం కనిపించదు. ఎందుకంటే వాళ్ళు చాలా నార్మల్ దేవుళ్ళు, చాలా అంటే సాత్వికంగా ఉండే దేవుళ్ళు అనమాట. కృష్ణుడు, రాముడు అయితే మనిషి పుట్టి వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. సో వారాహిదేవి ఈజ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ డైట్, దయచేసి అది మీరు దాంట్లో తీసుకోకండి. శ్రీవిద్యలో 4వ స్థానం తనకి, అంటే 4వ లెవెల్, 4th లెవెల్ శ్రీవిద్య ఉపసం చేసే వాళ్ళకి. ఫస్ట్ గణపతి, సెకండ్ బాలా త్రిపుర సుందరి, థర్డ్ రాజశ్యామల, 4th వారాహి, 5th లలితా పరాభట్టారిక. సప్తమాతృకల్లో కూడా తను ఉన్నారు, నేను ట్వీట్ చేశాను దాని గురించి. తను నార్మల్ దేవుడు కాదు. మీకు పవర్ తెలియాలంటే సూర్యకాంతం నీకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ చెయ్యి, నువ్వు ఓపెన్ చెయ్యి. వారాహి అమ్మవారి విగ్రహం గట్టిగా 1000-1500 రూపాయలు ఉంటుంది విగ్రహం. తెచ్చుకుని ఇంత పెద్దది, అంటే మామూలుగా అంగుష్ట మాత్రం విగ్రహం ఉండదు ఇంట్లో. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఇంత పెద్ద విగ్రహం. మొన్న కృష్ణుడికి వైసీపీ జెండా బట్టి అలాంటి విగ్రహం తెచ్చుకో, ఇంత పెద్ద విగ్రహం తెచ్చుకుని తనని ఏం చేయకు, అలా ఉంచేసే, అంతే, ఇంట్లో ఉంచుకో, అంతే, ఏమీ చేయకు. నెల తర్వాత మీ ఇంట్లో జరిగే పరిణామాలు చూసుకో. నువ్వేమీ చేయకు, పూజ చేయకు, అలా తిట్టకు, అలా అవమానించుకు, ఏమీ చేయకు, ప్రసాదాలు, నైవేద్యాలు, పూలు, పనులు ఏం పెట్టకు, జస్ట్ అలా ఉంచేసి వదిలేసి. నెల తర్వాత నీ ఇంట్లో జరిగే పర్యవసనాలు చూడు. నీకు ఇంకా క్లియర్గా నాకు పవర్ తెలియాలంటావా, వారణాసి వెళ్ళిపోయి, వారణాసిలో వారాహి వారి గుడి ఉంది. వారణాసిలో ఇప్పుడు మీ అఖిలేష్ యాదవ్ బాగా క్లోజ్ కదా ఎవరికి, జగన్కి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ను యూజ్ చేసుకుని వారాహి అమ్మవారిని నార్మల్ పీపుల్, ఇప్పుడు నాలాంటి సామాన్యులు ఎలా దర్శనం చేసుకుంటారు, పైన కొన్ని 2 హోల్స్ ఉంటాయి, అక్కడి నుంచి చూస్తారు. ఇట్లా చూస్తే మనకు అమ్మవారి ఫేస్, పాదాలు కనిపిస్తాయి, అంతే అంతే. మీరు గర్భగుడిలో నుంచి వెళ్ళండి, అంటే మామూలు అన్ని దేవుళ్ళని చూడడానికి వెళ్ళే రూట్లో మీరు వెళ్ళండి, మీకు అర్థం అవుద్ది. గొద్ద చినిగిపోద్ది, నేను డౌట్ లేకుండా చెప్తాను అన్నమాట, గొద్ద చినిగిపోద్ది, ఓకేనా. తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా విను. రీసెంట్గా 1.5 year బ్యాక్ ఒక పెళ్లి జంట వెళ్ళారు. పెళ్లి జంట వెళ్తే, స్వామి మీరు గర్భగుడి నుంచి అమ్మవారిని చూడడానికి లేదు, పైనుంచే చూడాలని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. కుదరదు, మేము అమ్మవారిని డైరెక్ట్గా దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కట్టి కూర్చున్నారు. ఏమైంది అలా చేస్తే, వాళ్ళు వాకిలు తీశారు, అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చే లోపల చచ్చిపోయారు.
ఎందుకంటే అమ్మవారి పవర్ అలా ఉంటుంది. అమ్మవారు ఉగ్రస్వరూపిణి. అక్కడ వారాహి అమ్మవారు పగటిపూట వారణాసిని కాలభైరవుడు కాపాడుతుంటే నైట్ టైమ్స్ వారాహి అమ్మవారు అంటే ధూమావతి అమ్మవారు ఇంకో పేరు. అంటే నైట్ టైం పూజలు అందుకునే దేవత, ఆవిడ. సో ఇట్స్ నాట్ ఎ జోక్. మనం అనుకున్నంత ఇదిగా ఉండదు. ఇంకోటి చెప్తా, ముస్లిమ్స్ అఫెండ్ అవ్వకండి ప్లీజ్, ముందే చెప్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి, నేను ఉన్నది జరిగింది యాజ్ రీజ్గా చెప్తున్నా. పేపర్స్లో కూడా వచ్చింది, అది నేను చెప్పడం ఏం లేదు. ఇద్దరు పిల్లలు, ముస్లిం పిల్లలు అటుగా వెళ్తున్నారు నైట్ ఒక 9:30 అలా. వారాహి అమ్మవారి గుడి పురోహితుడు అక్కడే వాళ్ళ ఇల్లు. మీరు అటు వెళ్ళకండి, మీరు వచ్చేసేయండి, వెనక్కి వచ్చేసేయండి అంటే వాళ్ళు వినరు. ఏమవుద్ది అని వితండవాదం చేస్తారు. లేదు ఇప్పుడు వారాహి అమ్మవారు నగరం మొత్తం తిరుగుద్ది, క్షేత్రపాలకురాలు కదా ఆవిడ అని చెప్తారు. వాళ్ళు వినరు. ఏముంది మీరు పందిని, పాముని, కుక్కని ఎలా పూజిస్తారా, దాన్ని ముట్టుకోమ, అసలు ఇంటికి వస్తే ఇల్లు ఖాళీ చేస్తాం, మీరు ఎలా పూజిస్తారు, పందిని అసలు టచ్ కూడా దాన్ని ఎలా పూజ చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఆ సూర్యకాంతం లాగానే అన్నారు వాళ్ళు కూడా. సరే అయింది అంటే కూర్చున్నారంట. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు, చచ్చిపోయాడు ఒకడు కంప్లీట్గా. ఇంకొకటి స్పృహ తప్పి పడిపోతే లేపారు. ఏమైందని అడిగితే ఒక వరాహ ముఖం ఉన్న ఒక లేడీ గట్టిగా అరుచుకుంటూ వచ్చింది. అది చూసి వీడికి ముక్కుల్లో చెవుల్లో రక్తాలు వచ్చి కిందకు పడిపోయాడు. నేను అది ఏంటని చూసేలోపు పడుకున్నాను. పొద్దున్న చూసి మీరు నా ముందు ఉన్నారని చెప్పి. నెవర్ ఎవర్ జోక్ అని వారాహి అమ్మవారు, నెవర్ ఎవర్ చేయకండి అస్సలు. ఇంకోటి చెప్తా, పూజారి ఒకసారి పూజ చేసేటప్పుడు టంగ్ ట్విస్ట్ అయిపోయి, వారాహి అమ్మవారి మంత్రాలు వేరేలాగా ఉంటాయండి, కంప్లీట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మీరు లలితా సహస్రనామంలో చూసిన దానికన్నా చాలా భిన్నంగా ఉంటాయి. అంత కష్టంగా ఉంటాయి. టంగ్ ట్విస్టర్స్ అంటారు చూసారా మన ఇంగ్లీష్లో, అలా. అమ్మవారి మంత్రాన్ని సరిగ్గా పలకలేకపోతే పూజారి అక్కడికక్కడే చచ్చిపోయాడు. నీ మీద వీడియో చెయ్యాలని కూడా నేను అనుకోవట్లా. ఎందుకు చేస్తున్నానంటే కారణం ఏంటంటే, అంటే మీరు ఆ పిచ్చిలో పవన్ కళ్యాణ్ గారి మీద కోపం అనే పిచ్చిలో ఎవరిని పడతాను కరిచేస్తున్నాడు. దేవుళ్ళని కరవకండి. అది కూడా వారాహి, నేను చెప్తా ఈ పేర్లు. ఈ దేవుళ్ళని పవన్ కళ్యాణ్ పూజ చేస్తారు. మీరు వెళ్తే మీ జగన్ వరాహి అన్నాడు చూసావా, వరాహి అంటే తప్పేంటి నేను చెప్తా. వారాహి వేరు, వరాహి వేరు. ఎందుకంటే సాంస్క్రిట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. కొన్ని వర్డ్స్ని నువ్వు తప్పుగా పలికినప్పుడు దాని పవర్ మారిపోతుంది. ఉదాహరణకి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలు రెండు. దాన్ని మీరు వెనక్కి నుంచి యా వాషి అలా పలికితే, నేను కంప్లీట్ చేయనది, అలా మీరు పలికితే అది క్షుద్రమంత్రం అవుద్ది. అది. వారాహిని వరాహి అని అంటే మహాపాపం. 11 సీట్లకు వచ్చేసాడు. 11 మహాకూటం మీద గెలిచిన చరిత్ర వాళ్ళ నాన్నది. 11 సినిమా యాక్టర్, రాజకీయాలు ఓనమాలు నేర్చుకుంటున్న చేతిలో చిత్తు అయిపోయాడు. ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో అమ్మవారిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. వరాహి అట అని అన్నాడు. వరాహి ఏంటి? వారాహి. నేను ఒక అమ్మవారి పేరుని తప్పుగా పలికినప్పుడు దానికి ఉన్న మీనింగ్ మారిపోతుంది. మీనింగ్ మారితే దోషం. జగన్ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాస దీక్ష చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు రాజశ్యామలా యాగం చేస్తున్నా. దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేసే విధానం వేరే ఉంటుంది, మామూలు చేసేవాళ్ళు వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓన్ చేసుకుని చేస్తాడు, అంటే ఆయనే స్వయంగా చేస్తాడు. ఆయన కోసం వేరే వాళ్ళు చేయడం వేరు, తర్వాత మళ్ళీ యాగం చేసేటప్పుడు మమ అనుకోవడం వేరు. ఇక్కడ ఆయనే స్వయంగా చేస్తాడు, ఆయనే స్వయంగా ఉపవాసాలు ఉంటాడు. అలాంటి వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిట్టేస్తే, ఇష్టానుసారం తిడితే రిజల్ట్స్ అలానే ఉంటాయి. కాబట్టి వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల, లలితాపరా భట్టారిక, బాలా త్రిపుర సుందరి, వీట్ల జోలికి రావకండి. జీవితాలు ఎగిరిపోతాయి. నేను చెప్తున్నా, మీరు
ఈ దేవతల జోలికి మీరు వెళ్ళకండి. ఆళ్ళు మామూలు విగ్రహాలు కాదు. వెరీ, 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 వెరీ బ్లంట్ అండ్ వెరీ క్లియర్‌గా చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు మామూలు విగ్రహాలు కాదవి. కావాలంటే శివుని తిట్టుకోండి. మీరు కావాలంటే రాముని తిట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఆళ్ళు కూడా పూజలు చేస్తాడుగా. మీరు తిట్టుకోండి. కోపం ఉందిగా మనసులో పవన్ కళ్యాణ్ మీద. ఆంజనేయ స్వామిని తిట్టుకో. ఇంకోళ్ళని తిట్టుకో. కానీ నేను మీ మంచి కోరి చెప్తున్నా. వారాహి, ప్రత్యంగిర, లలితా పరపరా భట్టారిక, చిన్నమస్తాదేవి వీళ్ళ జోలికి వెళ్ళకండి. జీవితంలో పైకి లెగలేరు ఇంకా. అక్కడితో మీ అంతం అయిపోతుంది. అక్కడితో మీ బతుకు అంతం అయిపోతుంది. అదే లాస్ట్. మీరు జగన్కి చూస్తారు. వరాహి అని తిట్టాడు కదా. 11 సీట్లు అక్కడికే అనుకుంటున్నారా దాని ఎఫెక్ట్? అంతే ఉంటుంది అనుకుంటున్నారా? చూస్తారు కొన్ని రోజులకి దాని ఎఫెక్ట్ ఇంకా ఎలా ఉంటుందో. ఇంకా అవ్వలా. ఇది జస్ట్ టైటిల్ కార్డ్ పడింది అంతే. ఇంకా ఇంకా హీరో ఇంట్రడక్షన్స్ చాలా ఉంది. ఇంకా జస్ట్ టైటిల్ కార్డ్ పడింది అంతే. ఒక్క మాట. ఎందుకంటే అమ్మవారిని ఫీల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అది అర్థమవుద్ది. జగన్ అలా అన్న రోజే నా ట్వీట్స్ చూసుకోండి. జగన్ ఓడిపోతాడు గంటాపదంగా చెప్తున్నా. నేను ఏ సర్వే రిపోర్ట్స్ చూసినా జగన్ గెలుస్తాడని అసలు లేదు, జగన్ ఓడిపోతాడని చెప్పినాను నేను. ఏమైంది ఈరోజు? ఎలక్షన్స్కి 2-3 రోజుల ముందు కూడా నాకు పిండి ట్వీట్ ఉంటుంది, వెళ్ళి చూసుకోండి కావాలంటే. జగన్ ఓడిపోతాడనే చెప్పా. ఓడిపోయాడు. నాకు తెలుసు. ఆది పరాశక్తి జోలికి వచ్చినోడు బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. జగన్ అనేవాడు ఓడిపోతాడని నాకు తెలుసు. కారణం కూడా నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంది. పవన్ కళ్యాణ్ తిట్టండి. ఎలాగో తిడుతున్నారు కదా. వాళ్ళ మదర్ని తిడుతున్నారు, వాళ్ళ భార్యలను తిడుతున్నారు, పిల్లలను తిడుతున్నారు. ఇదే కదా మీరు చేస్తుంది. అక్కడ ఆగండి. మీరు ఆయన మీద కోపంతో మీరు నాశనం అయిపోకండి. నేను పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ భర్త, ఇంట్లో అమ్మా నాన్న మొత్తం అందరిని డిస్ప్లో పెట్టుకుని అంటున్నాను నేను. కోపం ఉంది కదా, తిట్టండి. సమ్ ఎక్స్టెంట్ తిట్టండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని తిట్టుకోండి. పవన్ కళ్యాణ్ అమ్మాయిని నన్ను కూడా అబ్యూజ్ చేస్తున్నారుగా, చేసుకోండి, ఇబ్బంది లేదు. వారాహి, ప్రత్యంగిర, లలితా పరభట్టిక, బాలా త్రిపుర సుందరి అనేది మీ దృష్టిలో దేవుళ్ళు అవ్వచ్చు, కానీ దే ఆర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మీరు పాజిటివ్గా వెళ్తే పాజిటివ్గా తీసుకుంటుంది, నెగిటివ్గా వెళ్తే నెగిటివ్ దెబ్బే కొట్టుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మీరు అన్నట్టు ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తుంటే, వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకుని ప్యాకేజీ తీసుకుని చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయేవారు. మళ్ళీ 21 చోట్ల ఓడిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ ఉండేది కాదు అసలు. పవన్ కళ్యాణ్ లైఫే ఉండేది కాదు అసలు. ఎందుకంటే మీరు ప్యాకేజీ అన్నప్పుడు నేను ఎందుకు దగ్గర రియాక్ట్ అవ్వనంటే నాకు తెలుసు. అమ్మవారి పేరు పెట్టుకున్నాడు నేను ద్రోహం చేస్తానంటే కుదరదు. వారాహి అమ్మవారు ఈజ్ నాట్ సమ్వన్ లైక్ మామూలు దేవుళ్ళు కాదు, ఖచ్చితంగా కాదు. మంత్రశక్తి ఉంది, తంత్రశక్తి ఉంది. అవి మీరు నార్మల్ విగ్రహారాధనలు అనుకుంటున్నారేమో, ఆ విగ్రహాలకు పవర్ ఉంటుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించండి. ఎలాగ వాళ్ళ ఫ్యామిలీ మీద చూపిస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మీద చూపించండి. అభిమానుల కింద మా మీద చూపించండి. అమ్మవారి జోలికొద్దు. మాకేం కాదు, సంకనాకి పోయేది మీరే, మీ జగన్ లాగా. నేను అదే అంటున్నా, ఇంకేం లేదు. అది. థ్యాంక్ యూ.